ఆంధ్రప్రదేశ్ మొత్తం దిగారు. కానీ నా ఎక్కడ కూడా ఇంత ఈరంగా విగ్రహాలు ఉండే ఎక్కడ కూడా ఆంధ్రదేశం అంతా అక్కడ దేశం తెలియదు. ఎందుకంటే నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి జాతీయ అధ్యక్షుడు చేశాను, మా డాక్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు చేశాను. అధ్యక్షుడు చాలా విస్తృతంగా దేశం తిరిగాను. కానీ ఎక్కడ కూడా నన్ను ఎవరు తీసుకెళ్ళి ఇలాంటి స్థలం చూపించారు. కానీ ఇప్పుడు చెప్పాలి, నాకు ఎంత మనసులో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినవాడు నేను. మేమందరం కూడా ఈ రోజున అనుకోకుండానే మరి రావడం, మా మిసెస్ రష్మి, తర్వాత లలిత, మా అమ్మాయి, మా మనవుడు, మా మాది ఎలా అయితే ఇక్కడ మినీ భారతదేశం ఉందో మా కుటుంబం కూడా మినీ భారతదేశం. ఎందుకంటే మా నాన్నగారికి 80 మందికి పైగా మనవులు, మునివనులు అందరూ ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు మా కుటుంబంలో ఉన్నారు, కింద నుంచి పై దాకా. అదే ఒక కులాలు లేవు, మేము కులరహితం. మా కులం మీ కులం అందరూ ఒకటే, క్యాస్ట్లెస్, రిలీజియన్లెస్. గోరగారు అలాగే. మా తాతగారు మాత్రం పరమా సనాతనుడు, ఆయన పరమ శివభక్తులు. ఆయనకి 100 మంది భక్తులు ఉండేవారు. అంత సనాతన తండ్రి కడుపున మా నాన్నగారు పుట్టారు. ఆయన ఎంఎస్సి బాటనీ చదివారు, ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆయనకి ఈ సైన్స్ చదివిన తర్వాత ఈ దేవుడు, దైవభావాలు ఇవన్నీ కూడా మీద ఆయనకి ఎంత దేవుడు అనేది ఒక కల్పన, ఊహ, అబద్ధం అంతే అనే నిర్ణయం వచ్చారు. ఎందుకంటే అవన్నీ నమ్మకం మీద, దేవుడు అనేది ఒక నమ్మకమే, మతం అనేది నమ్మకం, విషయాల మీద ఆచారాలు సంప్రదాయ అచేత ఇలా కాదు. అంతే పైగా ఆయనకి సమాజంలో ఎన్నో అసమానతలు కనబడ్డాయి. అందరూ దేవుని బిడ్డలే అంటారు. ఒకరు అగ్ర కులస్తులు, ఒకరేమో మీరు అంటరాని వాడు. ఆ రోజుల్లో అస్పృశ్యత చాలా ఎక్కువగా ఉండేది. ఊళ్ళో అయితే పల్లెల్లో పలానా వాడని దూరంగా ఉండేవాళ్ళు. మరి అగ్రహారాలు వేరుగా ఉండేది. అగ్రహారాలు ఒకవేళ ఒక నిమ్మన జాతి వాడి దళితుడు వెళ్ళాలంటే చెప్పులీసి నెత్తులు పెట్టుకుని వంగి నడవాల్సి వచ్చేది. అంత భయంకరమైన పరిస్థితి ఉండేది. ఏమిటి, ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలు అంటారు కదా, ఏమిటి మరి భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు అన్నప్పుడు సర్వదయామయుడు ఏంటి, ఇంత దారిద్ర్యం ఎందుకు ఉండాలి, అసమానతలు ఎందుకు ఉండాలి, ఏమిటి దాని మీద నాస్తికత్వాన్ని చేపట్టారు. ఆయన 20 ఏళ్ల వయసులోనే ఆయనకి నాస్తిక భావాలు వచ్చాయి. ధైర్యంగా దేవుడు లేడు. అక్కడ పిఆర్ కాలేజీలో ఆయన రాతపత్రిక స్టూడెంట్ రాతపత్రిక దాంట్లో దేవుడు లేడు అని ఆర్టికల్ రాశాడు. ప్రింటెడ్ పేపర్ కూడా దేవుడు లేడు అని రాసినందుకు ఉద్యోగం తీశారు. దేవుడు లేడని రాసినందుకు తీశారు. తర్వాత మళ్ళీ ఇంకొక అక్కడ చివరికి సర్వేపల్లి రాధాకృష్ణ. ఇప్పుడు ఎలా అయితే మీరందరూ చాలా అభ్యుదయభావాలతో ఉన్నారో, సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చేశారంటే ఆయన భావం ఆయనకు ఉంటుంది, దేవుడు లేదనే అభిప్రాయం, దాని మీద ఉద్యోగం తీసేయడం ఏంటి అని చెప్పి మచిలీపట్నంలో ప్రత్యేకంగా బాటనీ డిపార్ట్మెంట్ పెట్టించి దాన్ని హెడ్ ఆఫ్ చేసి మచిలీపట్నం ఉద్యోగం. అక్కడ కూడా చేయండి నాస్తికత గురించి మాట్లాడుకోవాలి. ఉద్యోగం ఇచ్చాడికే నువ్వు నాస్తికత మాట్లాడు, దేవుడు లేదన్నా ఉద్యోగం తీశారు, సస్పెండ్ చేశారు. చేశాక మళ్ళీ సాధించారు, మళ్ళీ తీశారు. తీసేసాకల్లా ఇక కాదండి. అప్పటికే నాన్నగారిలో స్వాతంత్ర భావాలు బాగా వచ్చాయి. చాలా మొదటి 1920 నుంచే స్వాతంత్ర భావాలతో ఉన్నారు ఆయన. దుర్గాబాయి దేశం అప్పటికే గాంధీ గారు సాధించి ఉంది. దుర్గాబాయి దేశముఖ్ చదువుకోవాలంటే ఆవిడకి చదువు చెప్పాలంటే ఎవరు ముందు రాదు. నాన్నగారే ఏమైనా సరే అరెస్ట్ అయినా పర్వాలేదు,
అదే దుర్గాదేశ్వరికి ఈ మెట్రికులేషన్ కట్టించి తర్వాత బెనారస్ యూనివర్సిటీలో చదివించి దుర్గాదేశ్వరికి అదే దుర్గాబాయి దేశ్ముఖ్ గోరా గారు గురువు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారితో బాగా కార్యక్రమం వచ్చిన తర్వాత నాన్నగారు మరీ స్ట్రాంగ్గా స్వాతంత్ర సమరయోధులు అయిపోయారు. గోరా గారు స్వాతంత్ర సమరం అయిపోయి అక్కడి నుంచి ఇక్కడ విద్యార్థులతో కలిసి అక్కడ అంతరాచార నిర్మూలన కోసమని స్వాతంత్ర్యం కోసమని చాలా చేశారు. ఎంతో చేశారు. అంతా చివరికి ఎప్పుడైతే ఆ మధ్యపట్లో 2 సార్లు ఉద్యోగం చేశారో మానవులంతా ఒకటే కులమత భేదాలు ఉండకూడదు, ఈ మతాలు అంటే ఉండకూడదు, చేరకూడదు, మతరహిత సమాజం కావాలి అని అన్న తర్వాత ఈ ఉద్యోగం చేసి ముదునూరు అనే గ్రామం వచ్చి అక్కడ ఆస్తికను స్థాపించి అదే కృష్ణా జిల్లా అంతటికి కూడా స్వాతంత్ర్య ఉద్యమానికి అక్కడి నుంచి అందరూ మరి అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, మా అమ్మ నాన్నగారు జైలుకి వెళ్ళడం, శిక్షలు పడడం, మా ఇంట్లో మా అమ్మ మా నాన్నగారు మా అత్తయ్య మా అక్కయ్య మా అన్నయ్య అందరూ కూడా స్వాతంత్ర్యం జైలుకి వెళ్ళాలి. మాదంతా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. అందరూ చిన్నపిల్లలు, అందరూ చిన్నపిల్లలు. అందరూ నాన్నగారు అమ్మ జైలుకి వెళ్ళినప్పుడు 6 ఏళ్ళు ఉంటే మా ఇంట్లో మిగిలిన వాళ్ళ వయసు అంటే 14 ఏళ్ళు ఇచ్చే వయసు వాళ్ళకి. ఈ వయసు వాళ్ళని 6 నెలలు అమ్మ నాన్నగారు ఒకేసారి జైల్లో ఉంటే అక్కడ ఊళ్ళో వాళ్ళు ముదురు ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని అర్థం తీసుకున్నారు. ఊళ్ళు గ్రామస్తులు మమ్మల్ని తీసుకున్నారు. అంటే ఆ రోజులో ఎవరైనా త్యాగం చేస్తే ఆ త్యాగానికి విలువ ఉంది. చక్కగా చేసేవాళ్ళు అందరూ చూడండి అంత త్యాగంతో మీరు చేశారు. అది నిజంగా స్వాతంత్రంగా త్యాగంతో ఉంటేనే సమాజం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.